కమాండర్ రివెన్ రాకెట్ ఎరుపు గ్రహపు వాతావరణాన్ని ఛేదిస్తుంది. అతని మిషన్ ప్రాజెక్ట్ ఇయాన్ అనే స్థలం ఎందుకు మూతపడదో తెలుసుకోడు. రివెన్ తన డ్రోన్ను యాక్టివేట్ చేస్తాడు. అన్ని వైపులా ఎర్రటి మట్టితో కూడిన నేల పటాయిలా కనిపించే పర్వతాలు, ఎండిన గ్రహపు వాతావరణం. సూర్యుడు అస్తమించుకుంటున్న వేళ ఒక విచిత్రమైన సంకేతం రివెన్ హెల్మెట్లో వినిపిస్తుంది. అది SOS సంకేతంలా ఉంది. చాలా బలహీనంగా ఆ సంకేతం పంజా ఆకారంలో ఉన్న పర్వతం వైపు వస్తుంది. రివెన్ ఆ దిశగా ప్రయాణం ప్రారంభిస్తాడు. అతను ఒక పురాతన బేస్ని కనిపెడతాడు. మట్లో భాగంగా కూరుకుపోయినట్టుంది. లోపల అంధకారం, స్క్రీన్లు కాంతిపడుతూ గందరగోళంగా ఉన్నాయి. అతను పాత కంప్యూటర్ టెర్మినల్ను ఆన్ చేస్తాడు. ఒక్క లాగ్ ప్లే అవుతుంది. ఈ సందేశాన్ని ఎవరైనా వినగలిగితే ఇక్కడకు రాకండి, మేము ఒంటరిగా లేము. వీడియో ఫ్లాష్లతో భయభ్రాంతులైన ముఖాలు, అరుపులు. వెంటనే స్టాటిక్గా మారుతుంది. అతను తన గన్ను ఎత్తి చుట్టూ కాపలా కాస్తున్నాడు. ఏదో ఉంది, అది చూస్తుంది. చలనం లేని ఓ పాత జీవం. ప్రమాదంలో రివెన్ తన చివరి మెసేజ్ను ఎర్త్కు పంపిస్తాడు. ఆక్సిజన్ తక్కువవుతుంది. ఇటు దారి లేకుండా రివెన్ ఒక బండపై కూర్చుంటాడు. చివరిసారిగా తేలికపాటి నిట్టూర్పు వదులుతాడు. అనంతరంగా నిశ్శబ్దానికి అతడు ఒక భాగమవుతాడు. సంవత్సరాలు గడుస్తాయి. మరో బృందం అక్కడికి వస్తుంది. మట్టితో కప్పబడ్డ స్పేస్ సూట్లో ఒక కంకాలాన్ని కనుగొంటారు. అతని తల ఆకాశమే చూస్తూ ఉంటుంది. ఏదో జరిగిందని తెలుస్తోంది, కానీ ఎవరు? ప్రశ్నలు మిగిలిపోతాయి. మౌనం తిరిగి రావడం ప్రారంభమవుతుంది.